చేశాను, ఇంకా మాకు ఊటీ మొత్తం బడ్జెట్ ఎంత అయిందో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫస్ట్ నేను ఏం షాపింగ్ చేశానంటే ఇవి షాపింగ్ చేశాను అనమాట. సో నేను ఊటీ లేక్లోని అక్కడ టిబెటన్ మార్కెట్కి వెళ్ళకుండా ఇంక ఊటీ లేక్ దగ్గరే షాపింగ్ చేశానని చెప్పాను కదా, అవి ఇవే చేశాను. చూడండి, ఇది ఒక్కటి చేశాను. ఇది ఏమో చెవులకి గాలంతా తగలకుండా, చాలా మనకి ఊటీలో చాలా ఎక్కువ చల్లేస్తుంది అనమాట. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 100 రూపీస్. తర్వాత ఏమో ఇది హెయిర్ బ్యాండ్ టైప్ అనమాట. ఇది భలే ఉంటుంది, 50 రూపీస్. సో నెక్స్ట్ ఏంటంటే అక్కడ చాక్లెట్స్ అమ్ముతున్నారు. మీకు వీడియో క్లిప్లో కూడా పెట్టాను, చాక్లెట్స్ ఇలాగ అమ్ముతుంది. సో అక్కడ చాక్లెట్స్ అమ్ముతున్నారు. ఈ 2 బాక్సెస్ కలిపి నాకు 190కి వచ్చాయి అనమాట. మనం బార్గెన్ చేయొచ్చు, చేస్తే వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ మాకు 190కి ఇచ్చారు. మేము ఆల్రెడీ కొన్ని తినేసాం, అందుకని ఇండే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఊటీలోని ఉల్లన్వి అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో అందుకనే నేను ఈ స్వెటర్ ఒకటి తీసుకున్నాను. ఇలా ఉంటుంది, పైనుంచి వేసుకోవడం. దీనికి హ్యాండ్స్ అంటే అలా ఉండవు, పైనుంచి వేసేసుకోవాలన్నమాట. సో ఇది ఎంతంటే మాకు 350, 380 అంతా చెప్పారు. నాకు లాస్ట్కి 300కి ఇచ్చారనమాట ఈ స్వెటర్. తర్వాత ఈ షాల్ ఒకటి, ఈ షాల్ ఏమో ఇంకా 150 చెప్పారు. ఇంకా ఫైనల్ అంతే, ఇంకా తగ్గడానికి అవ్వదని చెప్పారు. సరే అని చెప్పేసి మాకు వాళ్ళ రిసీవ్ చేసుకోవడం అంతా బాగా నచ్చింది అనమాట. ఇంకా అందుకే మేము ఇంకా ఇది 150 చెప్తే 150 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసామంటే ఇది ఊటీ లేక్ దగ్గర కొనింది. తర్వాత మేము సింగారా టీ ఎస్టేట్ అని చెప్పాను కదా, అక్కడ నేను ఆయిల్స్ తీసుకున్నాను కదా ఫేస్కిను హెయిర్కి. ఇదనమాట ఫేస్కి, ఇది ఆల్మండ్ ఆయిల్. ఇదేంటంటే మనకి 45 డేస్ కంటిన్యూగా వాడితే మనకి పర్మనెంట్గా డార్క్ స్పాట్స్ అనేవి, పింపుల్స్ అనేవి పోతాయని చెప్పేసి అన్నారనమాట. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. తర్వాత ఇదేంటంటే హెయిర్కి సంబంధించింది. సో ఇది కూడా మనకి డాండ్రఫ్ అనేది పోవడం అలాగా అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఈవెన్ టీ కూడా మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఇది అక్కడ టీ అవుట్లెట్ దగ్గర అయితే ఇది తీసుకున్నాను. ఆ తర్వాత మేము వస్తున్న దారిలోనేమో ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇది 200. ఇది చాలా బాగుంది. నాకు అసలు ఈ బ్యాగ్ కోసం మొత్తం తిరిగాను, అది మెయిన్ ఈ కలర్ కోసం. ఇది 200 అనమాట. ఇంకా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. మనకి రెయినీ సీజన్ అన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది కదా, ఏమైనా డబ్బులు లోపల పెట్టుకున్నా కూడా ఏం తడవదు. సో ఇది ఒక్కటే ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట, అంతే. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత మనకి ఇప్పుడు డే 2 పార్ట్ 2లోనేమో నేను పెట్టాను కదా మసాలా టీ తీసుకున్నానని. ఇదే ఆ మసాలా టీ. ఇది 220 రూపీస్ పడింది. టోటల్ ఇది ఎన్ని గ్రామ్స్ అంటే 500 గ్రామ్స్ అనమాట. ఇది మసాలా టీ. అది ప్రాసెస్ చేస్తున్నారు కదా, లైవ్గా మనం చూడొచ్చు కదా, అక్కడ ఈ మసాలా టీ అనేది తీసుకున్నాను నేను. ఆ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర చాక్లెట్స్ తీసుకున్నాను, ఆల్రెడీ తినేసాం అనమాట. అందుకనే ఇది 100 గ్రామ్స్, ఇంకొక ప్యాకెట్ ఇంకొక 100 గ్రామ్స్ తీసుకున్నాము. మీకు రైస్ బాల్స్ అని చెప్పేసి అన్నాను కదా నేను, చాక్లెట్స్ ఎలా ఉంటాయి, ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇవి తీసుకున్నాయి. ఇది 100 గ్రామ్స్. ఆల్మండ్ షేప్ అంటున్నాను కదా, ఆల్మండ్ షేప్ కాదు, ఆల్మండ్ ఉండి దానిపైన చాక్లెట్ ఉంటుంది అనమాట. సో అది ఆ చాక్లెట్స్ అనేది తీసుకున్నాము. సో ఇదనమాట నేను ఊటీలో చేసిన షాపింగ్. ఇంకోటి ఏంటంటే నేను మీకు హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా, హ్యాండ్ మేడ్ అంటే హ్యాండ్ మేడ్ కాదు, హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట అవి. సో ఇవి కూడా హోమ్ మేడ్ చాక్లెట్సే. ఇవి కూడా ఉన్నాయి అక్కడ మనకి, కానీ అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నట్టున్నాయి. మనకి బయట ఊటీ లెక్క అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి, కానీ ఏదైనా మనకు అక్కడ లైవ్లో తయారు చేస్తున్నారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. సో ఇది ఊటీలో అనేది ఇవి షాపింగ్ చేసాం మేము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు ఊటీ టోటల్ బడ్జెట్ ఎంత అయిందంటే మొత్తం అంతా కలిపి మాకు 30,000 అయింది. అంటే పేరుకి ఇద్దరికి కలిపి 30,000 అయింది అనమాట, ఇంక్లూడింగ్ ఇంకా ట్రైన్ మనకి బస్సెస్ అవన్నీ కలిపి 30,000 అయింది. అంటే మేము బెంగళూరు నుంచి డైరెక్ట్గా మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాం కదా, మళ్ళీ రిటర్న్ కూడా అలాగే అదే ట్రావెలర్ మీద, అంటే టెంపో ట్రావెలర్ మీద వచ్చేసాం మేము. సో అదంతా ప్యాకేజ్ కింద బుక్ చేసుకున్నాం మొత్తం. అంటే మనకి అక్కడ ఉన్న హౌస్లోని ఇంకా మనకి టికెట్స్, టోల్ గేట్స్ అవన్నీ కలిపి మొత్తం మాకు 30,000 పడింది. సో అందులోనే నేను ఏమేమి కొనుక్కున్నానో వాటికి కలిపి 30,000 అయింది. సో మీరు ఇంకేమైనా కొనుక్కుంటే దానికి ఎక్కువ అవ్వచ్చు, అది మీ పర్సనల్ అది. సో మాకైతే మొత్తం బడ్జెట్ అనేది 30,000 అయితే అయిందనమాట. ఇంకా మాకు కొన్ని ప్లేసెస్ అనేవి మేము మిస్ చేసాం కదా, అవి ప్లేసెస్ ఏంటంటే ల్యాండ్ స్టాక్,
తర్వాత టీ ఎస్టేట్స్ ఉన్నాయి. టీ ఎస్టేట్స్లోని హైఫిల్ టీ ఎస్టేట్ అయితే చాలా బాగుంటుందని విన్నాను నేను. కానీ మనకి ఊటీలో ఎక్కడ పడితే అక్కడ అన్ని టీ ఎస్టేట్స్ ఉంటాయి. మనకి అక్కడ వాళ్ళు ఇలా కాస్ట్యూమ్ వేసుకుంటారు కదా, పైన ఇలా కాస్ట్యూమ్ వేసుకొని ఒక బాస్కెట్ పెట్టుకొని కట్ చేస్తారు కదా, అలాగా మనం వేసుకొని ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అక్కడ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది ఉంటారు. సో అది మేము మిస్ అయ్యాం. తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అనేవి మిస్ అయ్యాం. పైకారా లేక్ అని చెప్పి మిస్ అయిపోయాము. తర్వాత 6th మైల్ కూడా ఉంటుంది అన్నారు, కానీ మేము 9th మైల్ అది చూసి వచ్చేసాం. ఇంకా మనకి దొడ్డబెట్ట పీక్ ఉంది, తర్వాత ఏమో అవలాంచి లేక్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. మనకి అవలాంచి లేక్ దగ్గర కూడా బోటింగ్ ఉన్నట్టుంది, కానీ మేము అక్కడికి అటు సైడ్ వెళ్ళలేదు. అంటే ఊటీలో మనకి ఏంటంటే ఇటు సైడ్ వెళ్తే అన్ని ఒక ప్లేసెస్ ఉంటాయి, ఇటు సైడ్ వెళ్తే ఒక ప్లేస్ ఉంటాయి. మేము కొన్ని అలా కవర్ చేసి అటు నుంచి కున్నూరు నుంచి వస్తున్నప్పుడు అలా కవర్ చేయడం అలాంటివన్నీ మేము చేసాం. కానీ కొన్ని మధ్యలో తెలుసు కదా మీకు, కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా, ట్రీ పడిపోవడం, తర్వాత మాకు ఇలాగ మధ్యలో టెంపో ట్రావెలర్ అనేది లోపల ఎలా లేదు 6 తర్వాత అని చెప్తున్నాను కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లం అయిందనమాట. సో అది కొన్ని ప్లేసెస్ అనేవి మిస్ అయ్యాం. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఏవేవి ప్లేసెస్ బాగుంటాయో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు చెప్దాం అనుకున్నాను, ఏంటంటే మేము సీజన్లో వెళ్ళాం అనమాట. అంటే మనకి ఏప్రిల్ మే ఇవన్నీ సీజన్ అనమాట. సమ్మర్ సీజన్ అయినప్పుడు అది సీజన్ అనమాట ఊటీలోని. అంటే ఇక్కడ మనకి చాలా వేడిగా ఉంటుంది, అక్కడ చాలా చల్లగా ఉంటుంది కదా. సో ఆ టైం అప్పుడు చాలా మంది వెళ్తారు కదా. సో అందుకని అక్కడ మనకి అది పీక్ సీజన్, మనకి చాలా ఉన్న నార్మల్ రేట్ కంటే డబుల్ చేస్తారనమాట. అంటే మనకి ఇప్పుడు సపోజ్ 2000 ఉన్న రూమ్ని 5000 పెట్టి ఆ రూమ్ని అమ్మడం అలా చేస్తున్నారనమాట పీక్ సీజన్ వల్ల. సో మేము ఆ పీక్ సీజన్ టైంలోనే వెళ్తే మాకు మొత్తం పెయిడ్కి అయితే 30,000 పడింది మొత్తం ఇంక్లూడింగ్ అన్నీ కలిపి. సో నార్మల్ సీజన్లో వెళ్తే నాకు తెలిసి ఇంకా తక్కువలో అవ్వచ్చు. సో పీక్ సీజన్లో అయితే ఎంత ఉంది. కానీ మీరు ఏదైనా వ్యాన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా దేని మీద వెహికల్ తీసుకుంటే బార్గెన్ అనేది చేయాలి. ఎక్కడికి ఇలాంటి ఇప్పుడు ఊటీ లేక్ దగ్గరికి ఇలాగ వెళ్ళి ఏమైనా షాపింగ్ చేద్దాం అన్నప్పుడు కూడా మీరు బార్గెన్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీలో అయితే బార్గెనింగ్ ఏమి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా వాళ్ళు అది చెప్తే అంతకే కొనేయాలి. సో ఇదనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఊటీలో ఎక్కడున్నామో ఆ హౌస్ అనేది మీకు ఒక వీడియో పెడతాను అన్నాను కదా, అది త్వరలోనే పెడతాను. ఆ హౌస్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని అది సపరేట్గా ఒక వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను నేను. సో అందుకని ఆ వీడియో అనేది సపరేట్గా వస్తుంది. ఇంకోటి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈ 30,000 ఏంటంటే మేము ఏదో ప్యాకేజ్ మీద వెళ్ళలేదనమాట. మేము యాక్చువల్గా ఏంటంటే మాకు టెంపో ట్రావెలర్ మనకి ట్రావెలర్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి మేము బుక్ చేసుకున్నాం. సో మేమేంటంటే జస్ట్ మామూలుగా మేము ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటని చెప్పి మేమే లెక్క వేసుకొని, తర్వాత ఇంకోటి ఏంటంటే డే 1కి ఎక్కడికి వెళ్ళాలి, డే 2కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి డే 1 ఎక్కడికి, డే 2 ఎక్కడికి అని చెప్పి మేమే ఓన్గా ప్లాన్ చేసుకున్నాం. కానీ ప్యాకేజ్లో మాత్రం మేము వెళ్ళలేదు. సో మాకైతే 30,000 పడింది. అంటే మనకి బెంగళూరు నుంచి ఆ టెంపో ట్రావెలర్ అంతా 30,000 పడింది. అది కాకుండా నాకు మీరు ఏ ఏరియాలో అంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ట్రైన్లో వెళ్తారు కదా, మరి దానికైతే ఒక 2,000 అలాగా పడవచ్చు. సో మాకు టోటల్గా అయితే 30,000లోనే అయిందనమాట. మేమేంటంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు 30,000 అయింది. సో అదనమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.